JNR టీవీకి స్వాగతం. కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామంలో ప్రసిద్ధిగా వెలిసిన శ్రీ 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 చింతల మునిస్వామి జాతర మహోత్సవం చాలా ఘనంగా గ్రామస్తులు నిర్వహించారు. టీడీపీ నాయకులు ఆదిగుడిసె కృష్ణను మాట్లాడుతూ ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామంలో సద్గురు శ్రీ చింతల మునిస్వామి కొలువై ఉన్నాడని కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం మహాపుణ్యక్షేత్రం శ్రీ చింతల మునిస్వామి జాతర మహోత్సవం ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందని, ఈ మహాపుణ్య కార్యానికి గ్రామస్తులు, గ్రామ పెద్దలు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు రావడం జరుగుతుందని, చాలా సంవత్సరాల నుంచి ఈ మహాపూర్ణ కార్యం జాతర మహోత్సవం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమానికి ముందుండి నడిపించే రమేష్ స్వామి మరియు మునుస్వామి భక్తాదులు, గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమానికి రావడం జరుగుతుందని తెలిపారు. ఐదారులో స్వామిలో దయచేసి అందరూ ఓట్ చేసినప్పుడు రావడం ఎవరు ఏంటంటే కొంచెం ఎన్నికలేనమ్మా ముందుకొచ్చి ఈ స్వామి దేవాలయం మాది, మా స్వామి వారికి మేము సేవ చేసుకుంటే మాకు అన్ని విధాలుగా సుఖ సంతోషాలు దొరుకుతాయి, తాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని హిందూ ధర్మం ప్రకారంగా మనమందరము బంధువులము, ఇంట్లోనే ఇంటి వాళ్ళము, బయట వస్తే మనమందరం హిందూ బంధువులము అనే ఉద్దేశంతో. ఎందుకంటే రమేష్ స్వామి నిన్న చెప్పాడు 2019 సంవత్సరాలు 4 గోపురాలు ముగింపు జరుగుతుంది. ఆ రోజున కుంభాభిషేకం చేయించుకోవాలని తలంపు చేశామని చెప్పినాడు. శ్రీ వృకుందేశ్వర స్వామి దగ్గర హెలికాప్టర్ తో ఎలా పుష్పవర్షం కురిపించారో అలాగే మన దొడ్డనకేరి గ్రామంలో కూడా పుష్పవర్షం కురిపించాలని చెప్పేసి శ్రీ మునిస్వామి స్వామి పూజారి చింతల రమేష్ గారు, మునిస్వామి గారు వీళ్ళంతా చెప్పినారు. ఇక్కడ రంగస్వామన్న గారు దొడ్డనకేరి గ్రామంలో ఉండేటువంటి శ్రీ 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 సద్గురు చింతల మునిస్వామి 47వ ఆరాధన ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా జయప్రదం చేసుకున్నాము. మరి గ్రామ పెద్దలు, భక్తాదులు సహకారంతో ఈ ఆరాధన ప్రతి సంవత్సరము చతుర్దశి పౌర్ణమి చేయడం జరుగుతుంది. అలాగే పోయినసారిగానే ఇదే విషయం చెప్తున్నాము. ఇక్కడ 4 గాలి గోపురాలు కడతామని, ఆ గాలి గోపురాలు కానీ మీ వివేకానంద సమావేశంలో దక్షిణాన్ని స్టార్ట్ చేసినాము. ఆ దక్షిణ ద్వారము ఇప్పుడు ఎందుకంటే బేస్ పట్టం మాకు లేట్ అయింది, వచ్చే సంవత్సరం కల్లా అది పూర్తి ముగించి కలశ ప్రతిష్ట ఇట్లా ఆరాధనకి ఖచ్చితంగా పెడతామని మన దొడ్డనకేరి గ్రామం తరఫున ఇప్పుడు వచ్చినటువంటి దొంగల తరఫున పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామంటే అందరూ సహకారంతో ఎంతో అలాగే గ్రామంలో ఉండే చిన్నగా పెద్దల సహకారం కానీ ఎంతో ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమాలు చింతల మునిస్వామి రథోత్సవం సందర్భంగా దొడ్డనకేరి గ్రామానికి రావడం నిజంగా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఒక 4 రోజుల క్రితం పెసలబండ గ్రామంలోన చింతల మునిస్వామి ఆరాధనోత్సవం కూడా అక్కడ 126వ ఆరాధనోత్సవం కూడా అటెండ్ అవ్వడం జరిగింది. కానీ దొడ్డనకేరి గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టం ఏమంటే ఆయన ఎక్కడ ఉన్నా ఆయన చివరి అంకం మాత్రం ఈ దొడ్డనకేరిలో జరగడం అనేది నిజంగా దొడ్డనకేరి గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే అంత పెద్ద ఆయన, అంత మహిమ గల వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇక్కడ చివరి అంకం ముగించాడు. ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ దొడ్డనకేరి గ్రామ ప్రజలతో పాటు ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా
ఆయన ఆశీర్వాదాలు కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి. ఎందుకంటే ఆయన మహిమగల వ్యక్తి. ఈ రోజు మనమందరం ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా పిల్ల పాపలతో అందరూ సంతోషంగా ఉన్నారంటే కారణం ఆ చింతల ముని స్వామి